అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జ్వరం వచ్చింది. రాష్ట్రంలో జ్వరం విలయతాండవం చేస్తుంది. ప్రతి ఇంటిలోనూ జ్వర బాధితులే. మిగిలిన వాళ్ళు మాకు జ్వరం వస్తుందేమోనని భయపడే పరిస్థితిలో ఉన్నారు. అటు శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు జ్వరం కమ్మేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం అనే మేఘాలు పూర్తిగా అలమటించున్నాయి. రాష్ట్రంలో జ్వరం గురించి, జ్వర బాధితుల గురించి ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. ముఖ్యమంత్రి గారు కరువు వచ్చిందంటే కరువు ఎక్కడొచ్చిందో, ఎక్కడుందో కరువు అని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. హెలికాప్టర్లో తిరిగి కరువు ఎక్కడుందో చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే జ్వరం గురించి కూడా వారు అదే మాట్లాడతారేమో అర్థం కావట్లా. ఈరోజు రాష్ట్రంలో ఐటీడీఎస్ దగ్గర నుంచి ప్రతి విలేజ్లోనూ జ్వర బాధితులు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అది పట్టదు. ఆయన సీఎం ఆఫీసులో కూర్చుంటారు. రైతుల గురించో, వ్యవసాయం గురించో, ప్రత్యేక హోదా గురించో, నదులలో రావాల్సిన వాటా గురించో ఆయనకు ఆలోచించే పరిస్థితి లేదు. ఆయన ఆలోచన సరళి పోలవరంలో ప్రాజెక్టులో ఎంత వాటా వస్తుంది, రాజధాని రియల్ ఎస్టేట్లో ఎంత వాటా వస్తుంది, కాంట్రాక్టర్స్కి ఇచ్చిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరెవరికి ఇవ్వాలా, అదే కాకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసుల్లో ఇరుక్కున్న కేసుల నుంచి ఏ విధంగా తప్పుకోవాలా అనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో జరబాధితుల కోసం, పేద ప్రజలకు పడుతున్న ఇక్కట్ల కోసం, అలమటిస్తున్నటువంటి ప్రజానికం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఆలోచిస్తలా. మీ అందరికీ తెలుసు, ఒక వస్తువు కొంటే ఆ వస్తువు ఆఖర లాస్ట్లో ఉంటుంది ఎల్టీఎస్ అని, లోకల్ ట్యాక్స్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం లోకల్ ట్యాక్స్ ఎక్స్ట్రా కాదు, లోకేష్ ట్యాక్స్ ఎక్స్ట్రా. లోకేష్ గారికి ట్యాక్స్ కడితే ఏ పనైనా జరిగిద్ది. 1000 కోట్ల రూపాయల దాకా పట్టిసీమలో గాజేసినటువంటి పరిస్థితి. ప్రతి ట్యాక్స్ ఈరోజు 29 రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ ధరలు పెంచితే ఎక్కడ ఎక్కువ పెరగ, వ్యాట్ అనేది తక్కువ. ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ పెంచి ఇంకా 4 రూపాయలు అదనంగా తీసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం వెనకబడిపోతూ ఉంది. ఈ రాష్ట్రానికి అవసరం ఏంటి పరిస్థితి? ప్రజా సమస్యలు లేవు, ప్రజా సంక్షేమం లేదు. పేదవాడి గురించి, బడుగుల గురించి, బలహీన వర్గాల గురించి, ఈ సమాజంలో ఏం బాధపడతా ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో దాని గురించి ఆలోచించే పరిస్థితి ముఖ్యమంత్రి గారికి లేదు. కోటాను కోట్లు దండుకుంటున్నటువంటి ఆయన కుమారుడికి కూడా ఆలోచన లేదు. ఆయన కుమారుడిని ప్రక్కన పెడదాం, ఆయన వసూళ్లే. ముఖ్యమంత్రి గారు ఏమైపోయారో అడుగుతా ఉన్నాం. సరే, ఈరోజు రాష్ట్రంలో అలమటిస్తూ ఉంటే స్వయాన మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి వారు డాక్టర్ గారంట. అయా ఆరోగ్య శాఖ మంత్రి గారు, మీకు ఎంబీబీఎస్ ఎక్కడొచ్చిందో, రంగరాయ మెడికల్ కాలేజీలో మీరు ఎలా బయటకు వచ్చారో ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు ఫస్ట్ ఇయర్లో ఒక్క సబ్జెక్ట్ పాస్ అవ్వండి ఎంబీబీఎస్, నిజంగా మీరు డాక్టర్ అవుతారు. డాక్టర్గా పరిగణిస్తూ ఉంటాం. మీ దగ్గర డాక్టర్ యొక్క ఆలోచనలు ఎక్కడా లేవు. డాక్టర్ కాన్సెప్ట్ అనేది లేదు. డాక్టర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో బడుగుల పేదల పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి నీకు ఎక్కడా ఆలోచించే పరిస్థితి లేదు. నీకు ఎంబీబీఎస్ఏ సరిగ్గా కంప్లీట్ అవ్వలా, నీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, బీపీ చూసే పరిస్థితి చేత కాదు, నీకు ఇంజక్షన్ వేసే పరిస్థితి చేత కాదు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా ఉండి ఎవరికన్నా అనారోగ్యం వస్తే వెంటనే ముఖ్యమంత్రి, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా పట్టి చూసి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆరోగ్యశ్రీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 108 అనేకమైనటువంటి ప్రజారంజకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య సమస్యలు తీర్చినటువంటి డాక్టర్గా రాజశేఖర రెడ్డి గారు పేరు తెచ్చుకున్నాడు. కానీ నువ్వేమి డాక్టర్ అయ్యా? నువ్వు డాక్టర్ అయ్యి రాష్ట్రానికి ప్రజల కోసం ఏం ఆలోచిస్తా ఉన్నావు? నువ్వు బీజేపీ అని గెలిచావు.
చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమైనటువంటి కార్యకర్తవు నువ్వు మంత్రిగా ఉండి స్వయానా గుంటూరు జిల్లాలో ఎలుకల కొరికిని అని మనిషి చనిపోతే, పిల్లవాడు చనిపోతే ఏం చేశావు నువ్వు రాష్ట్రంలో ఎలుక కరిస్తేనే పిల్లవాడు చనిపోతే ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్నే ఒక పిల్లవాడు బ్రతికుండగానే చనిపోయాడని చెప్పి చనిపోయిన సర్టిఫికెట్ ఇస్తే నీ యొక్క సామర్థ్యం ఏమైపోయింది? ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వైతే హాస్పిటల్లో చేరావు, ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో నీ మోకాలు చెప్పి ఆపరేషన్కు, వెంటనే వెళ్ళిపోయావు కార్పొరేట్ హాస్పిటల్కి. ఇదా నీ పనితనం? నీకు ఎంబీబీఎస్ఏ వ్యర్థం. నిన్ను మంత్రిని చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్య లేకుండా చేయటానికి, ఆరోగ్యపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు కల్పిస్తే గంగిరెద్దులాగా పనిచేస్తున్నావేమయ్యా? డూడు బస్ వల్ల అవసరమా నీకు అని అడుగుతా ఉన్నా. ఇదా నీ పనితనం? ఏమయ్యా మంత్రి గారు, మీ శాసనసభ్యురాలు నందిగామ ఆమె అనారోగ్యంతో పడింది, ఎమ్మెల్యేకే దిక్కు లేదు. ఈరోజు ప్రజల యొక్క జ్వరాల గురించి ఒక్క అనంతపురంలోనే ఎంతమంది చనిపోయారని వచ్చింది. నువ్వేమైనా ఆలోచించావా? చంద్రబాబు నాయుడు వస్తే ముందు నడుచుకుంటా వెళ్ళి ఆయనకి అందిస్తావా? మంత్రి అంటే మంత్రి అనేవాడు పట్టు ఉండాలా, సబ్జెక్ట్ మీద, ఆ డిపార్ట్మెంట్ మీద నీకు అవగాహన ఉండాలా. ఎందుకు జరుగుతూ ఉందో దాని మీద చర్యలు తీసుకోవాలా, ర్యాండమ్గా చెక్ చేయించుకోవాలా. నీకు ఆలోచన లేదు, అవగాహన లేదు, పనిచేయాలని తప్పన లేదు, నీకు దాదాగిరి చేసే పరిస్థితి మాత్రం ఉంది. నువ్వేం మంత్రి కామినేని శ్రీనివాస్? నువ్వేం మంత్రి అని అడుగుతా ఉన్నా. నీకు ఒక పార్టీ లేదు. నువ్వు బీజేపీలోకి వెళ్తే తెలుగుదేశం అంట మంత్రి పార్టీలో మంత్రివర్గంలో ఉండి ఇంకా చంద్రబాబు నాయుడికి తాబేదారుగా పనిచేస్తూ ఉన్నావు. నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేది? నీవు ఈ రాష్ట్ర ఆరోగ్య పరిస్థితి గురించి నువ్వు ఆలోచించేది? నీవు చేతగాని దద్దమవి. స్వయాన మాజేరులో కృష్ణా జిల్లాలో అక్కడ వాటర్ కలుషితమైపోయింది అని, బ్యాక్టీరియా ఉందని చనిపోతే ప్రతిపక్ష నాయకుడు వచ్చి అక్కడ గొడవ చేసి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర ప్రజా సంఘాలను గొడవ చేస్తే ఏం చర్య తీసుకోవాలని అడుగుతా ఉన్నా. నువ్వు చేయవు. ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని, ఈ రాష్ట్రంలో ఆరోగ్యాన్ని పేద ప్రజలకు అందకుండా చేసి, పేద ప్రజలు అలోలక్షణ అంట హాస్పిటల్ వెంట తిరిగే దుర్భర పరిస్థితిని తీసుకొచ్చిన ఆరోగ్య మంత్రి పిహెచ్సిలను తీసుకెళ్ళి ప్రైవేటు పరం చేస్తామని అడుగుతా ఉన్నా. ఏమయ్యా, నీ వంగి బాగతులు కట్టబెట్టడానికి పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని తీసుకెళ్ళి ప్రైవేటు పరం చేస్తావా? ఏనాడన్నా ఉందా ఆలోచన? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పెట్టి ఉపయోగపడేటువంటి పరిస్థితిని మర్చిపోతా ఉన్నామని అడుగుతా ఉన్నా. ఏమయ్యా ఆరోగ్య మంత్రి గారు, ఇంకొక విషయం, ఎప్పుడన్నా నువ్వు హెల్త్ సెంటర్లకు సంబంధించో ప్రజారోగ్యానికి సంబంధించో మీరు పిహెచ్సిఎల్ను ప్రైవేట్ పరం చేసేవే? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఉండేది. ఆ పిహెచ్సిఎల్లో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, హాస్పిటల్ అభివృద్ధి ఏంటి, హాస్పిటల్లో ఏం కావాలి సౌకర్యాలు, ఆ ప్రజలు వస్తే ఎంతవరకు వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మెంబర్గా చేసిన పరిస్థితి ఉంది. మీరు వచ్చినాక అది తీసేశారు, కలెక్టర్ని దాంట్లో మెంబర్గా చేశారు. ఏ జిల్లాలోనైనా ఒక్కసారైనా ప్రజారోగ్యానికి సంబంధించి పిహెచ్సిలో రివ్యూ పెట్టాడా కలెక్టర్ని అడుగుతా ఉన్నా. పెట్టించే ఎందుకు లేకపోయావని అడుగుతా ఉన్నాం. మీరు పేద ప్రజల యొక్క బాగోగుల కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు మీకు అవసరంలా? మీరు డబ్బులు దండుకోవటానికి మీరు స్లావరీ ఉద్యోగం చేస్తామన్నారు మంత్రులుగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి. మీరు పేద ప్రజలకు బాగోగులు మీకు వద్దు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉంటే మీరు దాన్ని పట్టించుకోరు. అంతా మీరు మేధావులు. ఎక్కడ మేధావులు? ఈ రాష్ట్రాన్ని కొల్లగట్టడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు మీరు కాజేయటానికి మట్టి దగ్గర నుంచి ఇసుక దాకా అమ్ముకున్నారే. మట్టి దగ్గర నుంచి ఇసుక దాకా అమ్ముకొని కోటాను కోట్లు సంపాదించారే. మినిమం భారతదేశ ప్రభుత్వం నుంచి, భారతదేశ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి ఏమన్నా పైసా డబ్బులు తెచ్చారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీలో ఉన్నటువంటి గిరిజనుల దగ్గర నుంచి అనేక మంది అనేక కులాల్లో
పేదవారు పడుతున్నటువంటి ఆరోగ్యానికి సంబంధించిన వ్యతల గురించి తీర్చడానికి ఏమన్నా చర్యలు తీసుకురని అడుగుతా ఉన్నా. మీకు చేత కాదు, మీరు చేయలేరు. మేమేమన్నా మాట్లాడుతూ ఉంటే మా గురించి విమర్శిస్తాకి మీకు అనేక ఆయుధాలు పెట్టుకొని మీరు ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని నమ్మిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో పర్టికులర్గా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రి వరకు పూర్తిగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మీకు ఏ విధమైనటువంటి కమిట్మెంటు, మీకు ఏ విధమైనటువంటి కమాండ్ దాని మీద లేదు. తక్షణమే దీని మీద మీరు ఎంక్వైరీ చేయించండి. తక్షణమే మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఈ రాష్ట్రంలో ఉన్న జనబాధితులు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విధాలుగా వస్తున్నటువంటి రోగాలను అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేయాలో దాని మీద గమనించమని అడుగుతా ఉన్నా. దాని మీద చర్యలు తీసుకోండి. తక్షణమైన ర్యాపిడ్ యాక్షన్ లాగా మీరు చర్యలు చేపట్టండి. ఒక పక్క నుంచి ప్రతిపక్షం అడుగుతా ఉన్నా, కళ్ళు లేని కబాజుల్లాగా ఎందుకున్నారని అడుగుతా ఉన్నా. తక్షణమే ఆరోగ్య మంత్రి స్పందించాలా. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాలా. చేతగారి దద్దమ్మవైతే నువ్వు వెంటనే మంత్రిగా రిజైన్ చేయించమని చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి మీకు మరి సవాల్ చేస్తూ తక్షణమే ఆరోగ్య సమస్యల మీద స్పందించి వారిని ఆదుకోవాలి, పేదవారిని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నా.